నమస్తే, వెల్కమ్ టు 360 డిగ్రీస్ న్యూస్ అప్డేట్స్. నేను సునీల్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ ఈసీ ఆంక్షల వివాదం నెలకొంది. రేపు ఎల్లుండి పొలిటికల్ యాడ్స్ పై ఆంక్షలు విధించింది ఈసీ. ఎలాంటి పొలిటికల్ యాడ్స్ ఇవ్వొద్దని పార్టీలకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే పేపర్ యాడ్స్ బుక్ చేసుకున్న రాజకీయ పార్టీలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముందుగా పత్రికా ప్రకటనలకు అనుమతించిన ఎన్నికల కమిషన్ చివరి నిమిషంలో పేపర్ యాడ్స్ రద్దు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఇదే విషయంపై బీజేపీ ఆఫీస్కు ఎన్నికల కమిషన్ లేఖ రాసింది. అయితే ఫస్ట్ పేజీల్లో బీజేపీ యాడ్స్ బుక్ చేసుకుందనే కారణంతోనే అనుమతి రద్దు చేశారంటూ బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తామంటున్నారు. ఎన్నికల కమిషన్ యాడ్స్ వివాదం ఇప్పుడు సంచలనంగా మారింది. పార్టీలు దీనికి సంబంధించి కోర్టుకు వెళ్తామంటూ కూడా తేల్చి చెప్తున్నటువంటి విషయం కనిపిస్తోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ ఈసీ ఆంక్షల వివాదం లేపుతోంది. రేపు ఎల్లుండి పొలిటికల్ యాడ్స్పై ఆంక్షలు విధించింది ఈసీ. ఎలాంటి పొలిటికల్ యాడ్స్ ఇవ్వొద్దని పార్టీలకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే పేపర్ యాడ్స్ బుక్ చేసుకున్న రాజకీయ పార్టీలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రేపు ఎల్లుండి పొలిటికల్ యాడ్స్ కి అనుమతి లేదంటూ కూడా ఈసీ తెలపడంతో ముందు అనుమతించి తర్వాత నిరాకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ముఖ్యంగా బీజేపీ ముందు పేపర్లు బుక్ చేసుకున్న కారణంగానే ఇలా ఎలక్షన్ కమిషన్ చేసిందంటూ బీజేపీ ఆరోపిస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ని అడిగి తెలుసుకుందాం. అజయ్, బీజేపీ నాయకులు హైకోర్టుకు వెళ్తాము అంటూ కూడా ఈసీకి సంబంధించి, ఈసీ వ్యవహారానికి సంబంధించి అంటోంది. సో అప్డేట్స్ ఏంటి? ఒక షాకి చెప్పుకోవచ్చు. సాధారణంగా ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగిసిన తర్వాత 2 రోజులు పేపర్ యాడ్స్ ఇస్తుంటాయి రాజకీయ పార్టీలు. కానీ ఆ పేపర్ యాడ్స్ ఇవ్వకుండా ఈసారి ఒక సర్క్యులర్ ను, లేఖను అన్ని రాజకీయ పార్టీలు కూడా పంపినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే బీజేపీ మాత్రం దీనిపైన తీవ్రంగా స్పందిస్తుంది. ఎందుకంటే రేపు ఎల్లుండి అన్ని పేపర్లు, తెలుగు, ఇంగ్లీషు సంబంధించిన అన్ని పేపర్లలో మొదటి పేజీ యాడ్స్ అన్నిటి కూడా బీజేపీ వాళ్ళు బుక్ చేసుకున్నారంట. ఆ బుక్ చేసుకున్న కారణంగానే ఎన్నికల కమిషన్ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు బీజేపీ శ్రేణులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. అయితే ముందుగా ఏదైతే పేపర్ యాడ్స్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చి అయితే చివరి నిమిషంలో ఈ పేపర్ యాడ్స్ ఇవ్వకుండా అడ్డు తగిలే విధంగా రద్దు చేయడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే యాడ్స్ ను బుక్ చేసుకొని అడ్వాన్స్ అమౌంట్స్ కూడా మేము పే చేశాము. ఫస్ట్ పేజీ యాడ్స్ అన్ని బీజేపీ బుక్ చేసుకోవడం వల్లనే అధికార కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి కుట్ర పన్ని ఎన్నికల కమిషన్ ద్వారా ఈ యాడ్స్ ను ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు అయితే బీజేపీ నేతలు చేస్తున్నారు. దీనిపైన న్యాయ పోరాటం చేసేందుకు కూడా బీజేపీ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు హైకోర్టు తలుపు తట్టేందుకు కూడా బీజేపీ నేతలు అయితే సిద్ధమవుతున్నారు. అవసరం అనుకుంటే హౌస్ మోషన్ లేదా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేనా మేము యాడ్స్ ఇచ్చే విధంగా ముందుకెళ్తామంటూ కూడా వాళ్ళు దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓకే అజయ్, థ్యాంక్ యూ.